హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. 2025లో మీరు ఏదైనా యూఎస్ఏ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏ కేటగిరీలో వీడియో చేస్తే మనకు వ్యూస్ ఎక్కువగా వస్తాయి, ఛానల్ తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందో తెలుసుకుందాం. యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత డిడ్ యూ నో ఫ్యాక్ట్స్ అని చెప్పి టైప్ చేయండి. సో మనకు ఇట్లా వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి. వీటికి మిలియన్స్లలో వ్యూస్ అయితే ఉంటాయి. ఇప్పుడు 16 మిలియన్స్, 4.4 మిలియన్స్. డిడ్ యూ నో ఫ్యాక్ట్స్కి మనకు గ్లోబల్ వైడ్గా ఆడియన్స్ అయితే ఉంటారు. వీటికి చాలా వ్యూస్ అయితే వస్తాయి. సో ఇలాంటి కేటగిరీలో మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలా, ఎలాంటి వెబ్సైట్స్ యూజ్ చేయాలి, ప్రాసెస్ ఏందనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. పార్ట్ టైమ్గా యూఎస్ఏ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈజీగా రన్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకు డిడ్ యూ నో ఫ్యాక్ట్స్ సంబంధించి ఛానల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు కంటెంట్ కావాలి. కంటెంట్ కోసం చాట్ జీపీటీని ఓపెన్ చేయండి. చాట్ జీపీటీని ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో రైట్ 100 డిడ్ యూ నో ఫ్యాక్ట్స్ నో వన్ నోస్ అండ్ ట్రెండింగ్ కంటెంట్ ఐడియాస్ ఇన్ క్వశ్చన్ ఫార్మాట్ అని చెప్పి నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, చాట్ జీపీటీ మనకు 100 కంటెంట్ ఐడియాస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా. సో వీటిని ఏదైనా ఒక గూగుల్ డ్రైవ్ పేజ్లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనకు కంటెంట్ అయితే రెడీ అయ్యింది. సో నెక్స్ట్ మనకు వీడియో ప్రాసెస్. దీనికోసం ఒక బెస్ట్ వెబ్సైట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్లోకి వెళ్ళి invideo.io అని టైప్ చేయండి, మీకు ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం అన్లిమిటెడ్గా యూజ్ చేయొచ్చు. అది ఎట్లా అంటే, సో జనరల్గా మనం ఇక్కడ గూగుల్ మెయిల్ తోటి ఓపెన్ చేయొచ్చు, మెయిల్ తోటి ఓపెన్ చేయొచ్చు. అన్లిమిటెడ్గా ఈ వెబ్సైట్ను మనం యూజ్ చేయాలి అంటే టెంప్ మెయిల్ ఓపెన్ చేయండి. సో టెంప్ మెయిల్ ఓపెన్ చేసి మనకు ఈమెయిల్ ఐడీస్ అయితే జనరేట్ అవుతాయి. ఈ జనరేట్ అయిన మెయిల్ ఐడీని కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి, కంటిన్యూ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి, మీకు ఒక కోడ్ అయితే వస్తుంది ఇక్కడికి. సో చూడండి, ఇక్కడ కోడ్ వచ్చింది. ఈ కోడ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి, లాగిన్. సో మనకు మీరు మల్టిపుల్ టైమ్స్ అకౌంట్ అయితే లాగిన్ చేయొచ్చు టెంప్ మెయిల్ తోటి. ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి, కంటిన్యూ, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఫ్రీ అకౌంట్ అయితే లాగిన్ అయింది. సో దీంట్లో మనము అప్ టు 2 లాంగ్ వీడియోస్, 4 షార్ట్ వీడియోస్ అయితే ఒక అకౌంట్కు జనరేట్ చేయొచ్చు. ఏవైతే మనం కంటెంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నామో అవి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి కాపీ చేసుకోండి. కాపీ ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ క్రియేట్ షార్ట్ వీడియో అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ చేసుకున్న టైటిల్ను పేస్ట్ చేయండి. సో ఓన్లీ స్టాక్ మీడియా అని ఉంటుంది, ఓన్లీ స్టాక్ మీడియా ఉంచండి. ఇక్కడ స్టాక్ ప్రిఫరెన్స్లో డోంట్ యూజ్ ఐ స్టాక్ పైన క్లిక్ చేయండి. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు. నెక్స్ట్ వాయిస్, మీరు మేల్ వాయిస్ అంటే మేల్ వాయిస్, ఫిమేల్ వాయిస్ అంటే ఫిమేల్ వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు జనరేట్ వీడియో అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వీడియో జనరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లో మీరు ఎలాంటి ఎడిటింగ్, సబ్ టైటిల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇమేజెస్, వీడియోస్ ఇలాంటి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక ప్రాంప్ట్, ఒక టైటిల్ ఇస్తే మనకు InVideo కంప్లీట్గా వీడియోని అయితే జనరేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ మనకు 30 సెకండ్స్, 1 మినిట్ మీరు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు డ్యూరేషన్. నేను 1 మినిట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్స్ అనేది మీ ఇష్టం. ఇది ఇక్కడ మనం యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ షార్ట్స్ పైన క్లిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు వీడియో క్రియేషన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. మనకు వీడియో జనరేషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎడిట్, డౌన్లోడ్, జనరేట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో వీడియో అయితే క్రియేట్ అయింది. మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ పైన క్లిక్ చేస్తే వీడియో రీజనరేట్ అవుతుంది. సో ఎడిట్ పైన క్లిక్ చేసేసి మనం ఇమేజెస్ కానీ ఫుటేజ్ కానీ చేంజ్ చేయొచ్చు. సో క్రియేట్ అయిన తర్వాత డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనము ఫ్రీ వర్షన్ వాడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ స్టాక్ వాటర్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నార్మల్ పైన క్లిక్ చేయాలి, 1080p రెజల్యూషన్. సో నెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ మనకు రెండరింగ్ అవుతుంది వీడియో. 100% అవగానే ఆటోమేటిక్గా మనకు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనకు ఫ్రీ కాబట్టి దీంట్లో వాటర్ మార్క్ వస్తుంది. సో నెక్స్ట్ నేను వాటర్ మార్క్ ఎట్లా రిమూవ్ చేయాలనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు 100% రెండరింగ్ అయిపోగానే ఆటోమేటిక్గా వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఎడిటింగ్ ప్రాసెస్.
సో ఎడిటింగ్ ప్రాసెస్ ఎందుకు అంటే దీంట్లో వాటర్ మార్క్ ఉంటుంది కాబట్టి మనం సేమ్ వీడియోని అప్లోడ్ చేస్తే మనకు కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం సింపుల్ స్టెప్లో ఏదైనా ఒక అప్లికేషన్, అంటే మీరు మొబైల్లో అయితే క్యాప్కట్ యూజ్ చేయొచ్చు, పీసీలో అయితే ఫిల్మోరా కానీ క్యాప్కట్ కానీ, మొబైల్లో కైన్ మాస్టర్, ఇట్లా వీటిని యూజ్ చేసేసి వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయొచ్చు. నేను ఫిల్మోరాలో చూపిస్తాను. సో సైజు 9:16 తీసుకుంటున్నాను. సెలెక్ట్ వీడియో, ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి వీడియో ఇట్లా వస్తుంది. సో మనకి ఇక్కడ వాటర్ మార్క్ ఏంటంటే పైన బాటంలో టాప్లో వస్తుంది, మధ్యలో రాదు. సో దీన్ని కొంచెం డ్రాగ్ చేయండి ఇట్లా. సో చూడండి డ్రాగ్ చేశాను. ఇప్పుడు వీడియోలో మనకి ఎక్కడ వాటర్ మార్క్ అయితే కనబడతలేదు. సో జస్ట్ సేవ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు ఈ వీడియోని మనం ఈజీగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఎక్కడ వాటర్ మార్క్ అనేది కనబడదు. ఈ విధంగా మీరు ఇన్ వీడియోలో ఒక అకౌంట్ నుంచి 4 షార్ట్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇదే వీడియోలో లాంగ్ వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ మనకు షార్ట్కి వచ్చినంత గ్రోత్ అనేది లాంగ్ వీడియోస్ ఉండవు. సో మీరు ఫస్ట్ టైం ఛానల్ని స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ స్టార్ట్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ కొన్ని షార్ట్స్ చేస్తున్న తర్వాత మనకు రీచ్ అనేది పెరుగుతుంది అనుకున్నప్పుడు లాంగ్ వీడియోస్ చేయండి. సో దీంట్లో మనము ఇంకా 3 షార్ట్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో చూడవచ్చు ఇక్కడ మనకు 10 మినిట్స్ ఉంది, అంటే మనం 10 మినిట్స్ వరకు వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. డౌన్లోడ్స్ మాత్రం 4 వస్తాయి, అంటే 10 మినిట్స్ అంటే 10 షార్ట్స్ డౌన్లోడ్ చేయలేము. మనం 4 షార్ట్స్ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ టెంప్ మెయిల్ ఓపెన్ చేయండి. టెంప్ మెయిల్ ఓపెన్ చేసేసి ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ అనేది రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ అయిన తర్వాత మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ లాగిన్లోకి వెళ్ళి మళ్ళీ కొత్త ఈమెయిల్ ఎడితే సైన్అప్ అవ్వండి. మళ్ళీ మనకు 4 షార్ట్స్ వస్తాయి. ఈ విధంగా మీరు ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసేసి మంత్లీ ఒక 60 వీడియోస్ వరకు డౌన్లోడ్ చేయండి. అంటే మీరు ఒక 60 వీడియోస్ని ఈ ఇన్ వీడియోలో క్రియేట్ చేసేసి వాటర్ మార్క్ రిమూవ్ చేసేసి డైలీ 2 షార్ట్స్ లాగా మీరు అప్లోడ్ చేస్తూ ఉంటే మనకు ఒక 1-2 మంత్స్లో గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో గ్లోబల్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి వీడియోస్ తొందరగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.